డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను చూద్దాం. అత్యంత ఎత్తైన వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చిన్న నదిపై వందే భారత్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు కాగా ఎత్తు సముద్ర మట్టం నుండి 359 మీటర్లు. ఉధంపూర్ బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా రైల్వే శాఖ దీన్ని నిర్మించింది. దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్య ప్రయాణం సులభతరం అవనుంది. ప్లీజ్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు. ఇండోనేషియా మధ్య 5 కీలక ఒప్పందాలు జరిగాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ఇండియాకు ముఖ్య అతిథిగా వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోతో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, సముద్ర భద్రత, కల్చర్, డిజిటల్ స్పేస్ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, అంతర్జాతీయ చట్టాల కొనసాగింపు ఎప్పటిలానే ఉంటుందని, బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా చేరేందుకు మద్దతిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. బీఎస్ఎఫ్ ఆపరేషన్ సర్ద్ హవా. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని జైసల్మేర్ ప్రాంతంలో చొరబాటును నిరోధించడానికి ఆపరేషన్ సర్ద్ హవా పేరిట బీఎస్ఎఫ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. భద్రత కోసం ఈ ఆపరేషన్లో అధునాతన టెక్నాలజీని వాడారు. జనవరి 22 నుండి 29 వరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర. రానున్న వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. భారత్ నుండి చైనాకు నేరుగా విమానాలు నడిపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020లో ఆగిన యాత్ర తిరిగి ప్రారంభమవనుంది. భారత్, సింగపూర్ మధ్య బంధానికి 60 ఏళ్లు. భారత్, సింగపూర్ల మధ్య దౌత్య సంబంధానికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సింగపూర్ ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగ రత్నం లోగోను ఆవిష్కరించారు. ఇరు దేశాల జాతీయ జెండాలలోని రంగులను, భారత జాతీయ పుష్పం కమలం, సింగపూర్ జాతీయ పుష్పం ఆర్చిడ్లను తీసుకొని లోగోను రూపొందించారు. ఈ లోగో ఇరు దేశాల మధ్య చిరకాల స్నేహానికి, ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. సంజయ్ నిఘా వ్యవస్థను ప్రారంభించిన రాజ్నాథ్. సంజయ్ వ్యవస్థను ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ యుద్ధభూమి నిఘా వ్యవస్థ భారత సైన్యం సామర్థ్యాలను పెంచడానికి రూపొందించబడింది. ఇది సమగ్ర నిఘా చిత్రాన్ని రూపొందించడానికి భూమి, వైమానిక, యుద్ధభూమి సెన్సార్లను అనుసంధానిస్తుంది. మలేరియా ఫ్రీ కంట్రీగా జార్జియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO జార్జియా దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. 1900 సంవత్సరం నుండి అక్కడ మలేరియా విజృంభిస్తుండగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీని నిర్మూలనపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం మలేరియా ఫ్రీ కంట్రీగా ఉన్న 45 దేశాల జాబితాలో జార్జియా చేరింది.